రోజుల్లో ఉన్నటువంటిది బెన్ సర్కిల్తో ఎండింగ్ అక్కడ. బెన్ సర్కిల్ తర్వాత ఈనాడు ఆఫీస్ తర్వాత చూస్తే చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి పటపట అవన్నీ కూడా. ఇవాళ పటపట్ నుంచి కంకిపాడు ఊరు దాకా వెళ్ళింది చంద్రబాబు గారి వాళ్ళు వెళ్ళిందా, రాజశేఖర రెడ్డి గారి వాళ్ళు వెళ్ళిందా? అదొక రొటీన్ ఎంటర్టైన్మెంట్ అలా ఎదిగిపోయింది. ఇదివరకు గోశాల అంటే అదొక ఊరు, కంకిపాడు అంటే అదొక ఊరు. కంకిపాడు అనే ఊరికి ఈనాడులో ఒక డేట్ లైన్ ఉందే ఆ రోజున, అదొక ఊరు కింద లెక్క కంకిపాడు. ఇవాళ కంకిపాడు అనేది బెజవాడలో పార్టు, పెనమలూరు బెజవాడలో పార్టు, రాయనపాడు బెజవాడలో పార్టు, రామవరపాడు బెజవాడలో పార్టు. ఇవన్నిటి ఎక్స్పాన్షన్ ఎట్లా జరిగిపోయింది? ఓదో నిరంతర ప్రక్రియ. ఇక్కడ ఎవరు ఓన్ చేసుకోలేదు అది. ఆ వడ్డే శోభనాశ్వరరావు గారు లేకపోతే కనుక గద్దె రామ్మోహన్ గారు, ఉపేంద్ర గారు ఎవరు ఓన్ చేసుకోలేదు. సార్ లేదంటే మొన్న కొన్ని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నిజంగా అదంతా జరిగితే ఓకే, ఈయన చెప్పినట్టు ఆ స్థాయిలో కాకపోయినా ఓ స్థాయి నగరం అయితే అమరావతిలో ఏర్పడదా? మీరు ఒక్కసారి చెప్పండి, ఆ ఒప్పందాల్లో ఏదన్నా అమరావతి ఉందా? వైజాగ్లో కదా పెడతానంటుంది. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే అక్కడ వైజాగే కదా. గూగుల్ వీళ్ళు కూడా, అదాని వీళ్ళు కూడా, ఈవెన్ జిందాల్ వాళ్ళు కూడా అక్కడే కదా. అదేది దాని పేరేంటి, బ్రిటన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళుది, అవన్నీ మిట్టల వాళ్ళు కూడా అనకాపల్లి అక్కడే కదా పెడుతోంది. అమరావతి